దంత సమస్యల గురించి మాట్లాడుకుందామండి. మనం దంతాలు ముఖ్యంగా రెండు రకాలుగా మనిషిలో వస్తాయి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శరత్ రామచంద్ర భాస్కరుని. నేను ద డెంటల్ స్పెషలిస్ట్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేడు దంత సమస్యల గురించి మాట్లాడుకుందామండి. మనం దంతాలు ముఖ్యంగా రెండు రకాలుగా మనిషిలో వస్తాయి. మొట్టమొదటిది పాలపళ్ళు, రెండవది శాశ్వత దంతాలు. పాలపళ్ళు అనేవి మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. రెండవది పాలపళ్ళు ఊడిపోయాక శాశ్వత దంతాలు అనేవి నోట్లో వస్తాయి. క్రమంగా దవడలు పరిమాణంలో పెరుగుతున్న కొద్దీ పాలపళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వాటి స్థానంలో పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో పాలపళ్ళు కనుక ఊడిపోకపోయినా, దవడ యొక్క పరిమాణము సరిగా లేకపోయినా, పెరుగుదల సరిగా లేకపోయినా, ఇతరత్ర కారణాల వలన కూడా పర్మనెంట్ పళ్ళు అంటే శాశ్వత పళ్ళు వచ్చేటప్పుడు ఒక సరైన అమరికలో రాకుండా వంకర టింకరగా ఎత్తుగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది మనము నేటి సమాజంలో చాలామందికి చూస్తున్నాము. ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ యొక్క పళ్ళు చాలామందికి ఈ సమస్య వస్తుంది. చిన్నప్పుడు వారు అప్పుడప్పుడు నోట్లో వేళ్ళు పెట్టుకోవడం, థమ్ సక్కింగ్ అంటారు, పెన్సిళ్ళు పెట్టుకోవడం, పెన్నులు పెట్టుకోవడం, లేదా టంగ్ థ్రస్టింగ్ అంటారు. ఇటువంటి అలవాట్లు ఉన్నవారికి ముఖ్యంగా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. దీన్ని రాను రాను ఆర్థోడాంటిక్ సమస్యగా పరిగణించాల్సి వస్తుంది. ఆర్థోడాంటిక్ సమస్య అంటే ఏమిటి? ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు రావడం, ఇతరత్ర సమస్యలు. సో దీనికి మనము ఏం చేయగలము? సమస్య ఉన్నవారు ఆర్థోడాంటిస్ట్ అంటే ఎత్తు వంకర పళ్ళ స్పెషలిస్ట్ వద్దకు వెళ్ళి చూపించుకుంటే వారు ఎక్స్రేలు తీసుకొని పూర్తిగా పరీక్ష చేసి తర్వాత వారి ట్రీట్మెంట్ చెప్తారు. ఇందులో 3 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. మొట్టమొదటిది బ్రేసెస్ అంటారు. బ్రేసెస్లో పళ్ళ మీద మెటల్ కలర్లో లేదా తెల్ల కలర్లో ఉన్నటువంటి బ్రాకెట్స్ ఫిక్స్ చేసి వైర్లు పెట్టి ప్రతి నెల వాటిని బిగిస్తూ ఉంటారండి. దీన్ని ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు. వైర్స్, బ్రాకెట్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత సంవత్సరం టైం పడుతుంది. రెండవది ఇన్విజిబుల్ అలైనర్స్. నేడు సమాజంలో వస్తున్న మార్పుల దృష్ట్యా గత దశాబ్ద కాలంగా వస్తున్నటువంటి పరిశోధనల వలన ఇన్విజిబుల్ అలైనర్స్ అనేవి కొత్తగా ఆవిష్కృతం జరిగింది. ఇన్విజిబుల్ అలైనర్స్ అంటే ఏమిటి? ఇవి బయటికి కనిపించవు. నోట్లో పెట్టుకున్న తర్వాత బయట ఎవరికి మనం పెట్టుకున్నామన్న విషయం కూడా తెలియదు. మనం వాటిని సౌకర్యంగా తీసివేయొచ్చు, పెట్టుకోవచ్చు. పళ్ళు తోముకునేటప్పుడు తీసివేయొచ్చు, పెట్టుకోవచ్చు. అన్నం తినేటప్పుడు తీసేయొచ్చు, పెట్టుకోవచ్చు. ఇంత సౌకర్యంగా మెటల్ బ్రేసెస్ కానీ సెరామిక్ బ్రేసెస్ కానీ ఉండవండి. ఇవి ప్రస్తుతం ఆధునికమైనటువంటి సౌకర్యమైనటువంటి సాధనాలు. సో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి జనాభా యొక్క వారి నెసెసిటీస్ బట్టి ఇన్విజిబుల్ అలైనర్స్ అనేవి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇన్విజిబుల్ అలైనర్స్ చేయించుకోవడానికి మనం చేసే పెద్ద కష్టం ఏమీ కాదు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం, మన పళ్ళ సైజు, దవడ సైజు, పళ్ళ సైజు ఇవ్వడం, వారు మనకి ఒక సెట్ ఆఫ్ అలైనర్స్ మనకి ఇస్తారు. వాటిని ప్రతి 2 వారాలకో 3 వారాలకో లేదా డాక్టర్ చెప్పిన విధంలో వాటిని మార్చుకుంటూ పోవడమే. అలా చేస్తున్న కొద్దీ క్రమంగా ఇంట్లో కూర్చొనే హాయిగా ఈ ట్రీట్మెంట్ జరిగిపోతుంది. పైగా ఖర్చు కూడా మెటల్ బ్రేసెస్ కన్నా సెరామిక్ బ్రేసెస్ కన్నా కొద్దిగా ఎక్కువే అయినప్పటికీ అంత అందుకోలేనంత స్థాయిలో ఉండదండి. ఖర్చు ఇట్ ఈస్ బేరబుల్, ఇట్ ఈస్ అఫోర్డబుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎత్తు వంకర పళ్ళతో సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా మీ ఆర్థోడాంటిస్ట్ని కలిసి సత్వరం ఒక పరిష్కారం ఇన్విజిబుల్ అలైనర్ స్టార్ట్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. నమస్కారం.